పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లను నువ్వు కాపాడితే చెట్లు నిన్ను కాపాడతాయి. ఒక చెట్టు ఒక జీవితం. చెట్లు నాటండి, గాలిని పొందండి. చెట్లు నాటండి, ప్రాణాలను కాపాడండి. పచ్చగా జీవించండి, పచ్చగా ఆలోచించండి. ఇగో గిసండి ముచ్చట్లు ఇంటనే ఉంటాం. మరి ఎందరు నాటుతున్నారు, ఎందరు పొతం పెడుతున్నారో గాని ఇప్పుడైతే గీ చెట్ల ముచ్చట చూడుర్రి. మళ్ళా చూద్దామన్నా కానరావు మరి. అబ్బా, పచ్చటి చెట్లతోటి తొవ్వ మీద పందిరేసినట్టే ఉన్నది కదా. లొకేషన్ చూసి ఇదేదో ఏజెన్సీ ఏరియా అనుకుంటుండ్రులే. పక్కా హైదరాబాద్ నార్త్ సిటీలనే. అటు హైదరాబాద్ కరీంనగర్, ఇటు హైదరాబాద్ నాగ్పూర్ హైవే పక్కకున్న గీ చెట్లు ఇక కొన్నొద్దులు అయినాకో ఉండేవి. ఏంది గింత పెద్ద చెట్లు నరికేస్తారా అని గరమయ్యారు. 2 హైవేలను ఎడల్పు చేసే కార్యం పెట్టుకుంది సర్కారు. జీబీఎస్ నుంచి షామీర్పేట 18 కిలోమీటర్లు, ప్యారడైస్ నుంచి డైరీ ఫామ్ దాకా 5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్లు కడతారట. రోడ్డు ఎడల్పు చేస్తే బంగ్లాలు దుకాణాలే కాదు కదా, చెట్లు సుతా తీసేయాల్సిందే. అయితే గింత సకటి చెట్లు కొట్టేస్తే తక్లీఫ్ అవుతుందని ఈడికెంచి ఏర్లతో పాటు వీక్కపోయి ఏరే జాగల నాటుతారట. 2 హైవేల మీద తీరు చెట్లు మొత్తం 9,000 మీదనే ఉన్నాయట. అందులో 4,000 చెట్లు తీసుకుపోయి ఔటర్ రింగ్ రోడ్డు కాడ ఖాళీ జాగల పెంచుతారట. ట్రాన్స్లొకేషన్ అంటారు. అంటే ఈడికెళ్ళి తీసేసి ఇంకో కాడ నాటుడు అన్నట్టు. కానీ ఒక్కొక్క చెట్టు చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నదో. సర్కారే కాదు, చెట్లను కాయిష్ చేసే పవేటోళ్ళు సుతా ట్రాన్స్లొకేషన్ చేయొచ్చునట సొంత ఖర్చులతోని. నార్త్ సిటీలో ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న శంకర్ రాజ్ సారు ట్రాఫిక్ అడ్డం వస్తుందని మునుపు సొంత పైసలతోని ఓ చెట్టును వీకిచ్చి ఏరే తాన నాటిచ్చిండు. అట్లాని ఎవల సకిన వాళ్ళు వీకేస్తామంటే కుదరదుల్లో. కుప్పగూలడం వల్ల కొద్దిమంది మీద పడి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు అటువంటి చెట్లను ఐడెంటిఫై చేసి ఆ జిహెచ్ఎంసీ వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఆన్లైన్లో అప్లై చేయాలి. జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే గప్పుడు పని మొదలు పెట్టాలి. ఏరే కాడ నాటి చేతులు దులుపుకుంటామంటే కుదరది. మళ్ళా ఏనుకునేదాకా 6 నెలలు అవిటి మంచి షెడ్యూల్ అరుచుకోవాలి. 5-6 months వరకు దాన్ని నీళ్లు పోస్తూ అట్లే పోషిస్తే అతని పచ్చని చిగుర్లు వస్తుంటాయి.